ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మీకు విషయం చెప్పనా, ఎక్కువగా మీ సమస్యలు సీరియస్గా చాలా వరకు మీ సమస్యలు నిద్రపోయి రెస్ట్ తీసుకుంటే సాల్వ్ అవుతాయి. ఎక్కువగా నవ్వించగలిగేది ఏదైనా చేసినా మనం నవ్వాలి. ఆమె స్వయం జాలిని గురించి మాట్లాడుకుందాం. సమతుల్యతను గురించి మాట్లాడుకున్నాం. ఎలా విషయాలు అసంతుల్యం కాకూడదో కనుక గాయపడే ఇతరుల మీద మనకు జాలి కలగాలి. జాలి అంటే దాన్ని దయ అంటాం. నిజమైన దైవీకమైనది అదే దయ. గాయపడే ఎవరి పట్లైనా ఎప్పుడూ ఉండాలి. బైబిల్ చెప్తుంది యేసు దయతో కదిలేవాడని, జాలి కరుణతో. తరువాత ఆయన వెళ్ళి ప్రజలకు సహాయం చేయడం. ఇతరుల పట్ల దయతో గాని కదిలించబడి మనకు లేని దాని మీద నుంచి మనస్సుని తీసివేస్తే అప్పుడు తక్కువ సమయం వెచ్చిస్తాం. మన లోపల జరిగే దాని మీద మనస్సుని ఉంచుకుంటే. గలతీ 5వ అధ్యాయంలో అక్కడే ఆరంభిద్దాం. బైబిల్ పాపము అని చెప్పే వేర్వేరు విషయాల లిస్ట్ ఇక్కడుంది. సరే, 19వ వచనంతో ఆరంభిద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అలవాట్లు నిజంగానే. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు. చూడండి, అసూయ ఉదాహరణకు బహుశా మనం ఆ విషయంలో ఎంత వ్యతిరేకంగా ఉండాలో అంతగా ఉండం. అభిచారానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా లేదా అలాంటిది వేరే దేనికైనా అయితే అవన్నీ ఈ లిస్టులో ఉన్నాయి. క్రోధములు, చెడు కోపం, స్వార్థము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, శత్రుత్వము, మద్యపానము, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఎవరైనా భయపడే ముందు దాని అర్థం ఒకవేళ ఎప్పుడైనా కోపం వస్తే పరమునకు వెళ్ళారని కాదు. దాని అర్థం మనం కానీ ఈ పాపాలకు లోనైతే అప్పుడు ఎక్కడో ఏదో తప్పు ఉంది. దేవుడిని మనకు నిజాన్ని చూపనివ్వాలి విడుదల చేయడానికి. ఒక విశ్వాసి జీవించే విధానం ఇది కాదు. కనుక ఏళ్ల క్రితం దేవుడు నాతో స్వయం జాలిని గురించి డీల్ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు చదివిన లిస్టు వద్దకు తెచ్చాడు అనుకున్నాను. స్వయం జాలి లిస్టులో లేదు. తర్వాత నా కళ్ళు తెరిపించే ప్రకటన పొందాను. అది లిస్టులో ఉంది. ఎందుకంటే స్వయం జాలి అంటే విగ్రహారాధన. మనపై మనం సారీ ఫీల్ అయినప్పుడు లోపలకు తిరిగి మనల్ని మనం ఆరాధించుకుంటాం. అంతా నా గురించే అవుతుంది. అంతా నేను, నాది, నా పూర్తి ప్రపంచం నాలోనే ఉంటుంది. స్వార్థపరత్వం వస్తుంది. నన్ను నేను ఆరాధిస్తున్నా. అది దేవుణ్ణి ప్రీతిపరచదు. ముఖ్యంగా ఎందుకు ప్రీతిపరచదంటే అది మనకెంత చెడో ఆయనకు తెలుసు. మనం లోపలికి తిరిగి మన మీద మనసును ఎల్లప్పుడూ ఉంచుకుని సంతోషంగా ఉండే మార్గమే ఉండదు. ఎంతమందికి సంతోషంగా ఉండాలని ఉంది? అంటే సంతోషంగా హ్యాపీగా. ఆమేన్. అందరూ కావాలనుకునే దాని హద్దుగీత అదే. సంతోషంగా ఉండాలనుకుంటాం, జీవితాన్ని ఆనందించాలని, సంతోషంగా. ఇప్పుడు స్వయం జాలితో నిండి ఉండకుండా ఉండడం గురించి మాట్లాడితే సమతుల్యత ఉందని నిశ్చయించుకోవడానికి, ఎందుకంటే అది ముఖ్యమైనది. ఎవరూ అనుకోకూడదని నిశ్చయించుకుంటాం. మీరెప్పుడు విచారంగా ఉండకూడదని అంటున్నాను. నిజమే, మీరు నిరుత్సాహపడినా లేదా ఎవరైనా గాయపరిచినా లేదా అవమానపరిచినా బాధగా ఫీల్ అవుతారు. అయితే అలాంటి వాటిని ఎదుర్కోవడానికి దేవుడు సాధనాలనిచ్చాడు, వాటి నుంచి ఆరోగ్యకరంగా క్రియ చేయడానికి. అయితే అవి మనపై అధికారం చేయనివ్వకుండా. ఉదాహరణకు, ప్రేమైన వారెవరైనా మరణిస్తే సరైన దుఃఖపడే క్రమం నుంచి వెళ్ళడం ఆరోగ్యకరం. చేయకుంటే అనారోగ్యం అవుతుంది.
కానీ దుఃఖపు ఆత్మని మీ జీవితం పైకి రానివ్వడం తప్పు. మీ మిగతా జీవితాన్ని జీవించకుండా చేయని ఇచ్చేయాలా. గతంలో ఇక్కడ మీరు ఏదో పోగొట్టుకున్నందున కనుక ఆరోగ్యకరంగా మనం బాధని మన సొంతం చేసుకుని అనాలి, తెలుసా దేవా బాధగా ఉంది, బాధ పెడుతుంది, అందుకనే దేవుడు కన్నీళ్ళనిచ్చాడు. మనంగా ఏడవడానికే కాదు, కానీ గాయపడే ఇతరుల కోసం కూడా. ఏదేమైనా మనం కానీ దాన్ని అలా చాలా కాలం జరగనిస్తే అది స్వయం జాలి అవుతుంది. ఎవరైనా సరే అక్షరాల స్వయం జాలికి బానిసలు అవగలరు. తర్వాత జరిగేది మనం అనుకున్నది జరగకుంటే మొదటి స్పందన మనపై మనం జాలిపడ్డాం. విషయం కానీ అదే అయితే దాని గురించి ఏమైనా చేయాలి, అది వెంటనే చేయాలి. విషయం అది కాకుంటే, మీ సమస్య అంత పెద్దది కాకుంటే మీకు మంచిదే. అయితే మళ్ళీ కొంతమందికి సమస్య ఉంటుంది. ఈరోజు ఈ సందేశాన్ని వినాలి. ఈ సందేశం అలాంటి సమస్య రాకుండా దూరంగా ఉంచుతుంది. ఎంతమంది అపవాదిచ్చే జాలి పార్టీకి ఆహ్వానించబడతారు? చూడండి, విచారకరం. అందరం ఎక్కువగా వెళ్తుంటాం. ఆశాజనకంగా ఈరోజు తర్వాత ఎలా అంటాం, వద్దు థ్యాంక్ యూ, అక్కడికి వెళ్ళా చేశాను, మళ్ళీ వెళ్ళాలి అని అనుకోను. ఆమేన్. కొంచెం శబ్దం చేసి చెప్పండి, సంతోషంగా ఉన్నాను. స్వయం జాలితో ఉండే కొన్ని సమస్యలు ఇవే. ప్రజల లోపలికి తిరిగి తమని ఆరాధించినప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ వారి చుట్టే తిరుగుతాయి. వారి ప్రపంచం అంతా వారిని గురించే. దేవుడు మనల్ని బయటికి వెళ్ళమన్నాడు, మన దగ్గరకు కాదు. స్వయం జాల్లో ఉన్నవారు తమపైనే ఫోకస్ ఉంచుకుంటారు. వాళ్ళ సమస్యలు, దురదృష్టాలు, వాళ్ళు ఎన్నడూ ఏం చేయగలరో, ఇతరులకు ఏం చేయాలో చూడరు. ఇప్పుడు మీరు ఏమనుకోవాలనుకున్నా సరే, సంతోషంగా ఉండడానికి మార్గం మీ మనసును మీ మీద నుంచి తీసివేసి ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండడమే. అంటే అది కేవలం నాకు వినోదంగా ఉంటుంది. అది ఎలా అంటే, మీరు మిమ్మల్ని సంతోషపరచుకోవడానికి ట్రై చేస్తే ఎన్నడూ ఉండలేరు. కానీ మిమ్మల్ని దేవునికి అప్పగించి మిమ్మల్ని చూసుకోమని నమ్మితే అవసరమైంది ఇస్తాడని, ఎక్కువ సమయం ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండడానికి వెచ్చిస్తే వారిని ప్రోత్సహించడానికైనా, లేదా శారీరకంగా హెల్ప్ చేయడానికో, లేదా ఏదైనా ఇవ్వడం, లేదా విషయం ఏదైనా సరే ఏదో ఒక విధంగా సేవించడం రూపంలో ఇతరులకు చేయాలనే మనసుతో ఉంటే మరింత సంతోషంగా రోజు జీవించగలరు. నేను చేస్తున్నది చేసేప్పటికంటే ఎన్నడూ సంతోషంగా ఉండను, ఎన్నడూ ఇంతకంటే సంతోషంగా ఎక్కువ తృప్తిగా ఉండను, నింపబడినట్లు ఉండను. సరిగ్గా ఇప్పుడు చేస్తున్న దానికంటే చాలా కష్టపడుతున్నాను. అయితే నాకు తెలుసు ప్రజలకు హెల్ప్ చేస్తున్నానని. ప్రజలకు హెల్ప్ చేసినప్పుడు దేవుడు మాత్రమే ఇవ్వగలిగే ఆనందాన్ని మీకిస్తాడు. నా జీవితంలో ఎంతో అద్భుతంగా ఉన్నదేదో దీని గురించి కొంత ప్రార్థనా సమయాన్ని ఉంచాను, ఒకటి తెలుసుకోగలిగేలా. మీకు ఎప్పుడైనా పెద్ద సమస్య వచ్చి ఏదేమైనా మీకు మీరు హెల్ప్ చేసుకోలేకపోవడం, మీకు సమస్య ఉన్నా మీకు మీరు హెల్ప్ చేసుకోలేరు. ఎందుకని? మీకు హెల్ప్ చేసుకోలేకున్నా ఇంకెవరికో హెల్ప్ చేయడానికి దేవుడు ఎందుకు అభిషేకిస్తాడు? ఎవరికైనా హెల్ప్ చేసేలా చేయగలిగితే నాకు నేను ఎందుకు చేసుకోలేను? ఎందుకంటే నాకు నేను హెల్ప్ చేసుకోవాలని దేవుడు అనుకోడు. మీకు హెల్ప్ చేయాలంటాడు. తర్వాత నేను మీలో విత్తనాన్ని నాటినప్పుడు దేవుడు ఆ విత్తనాన్ని తీసుకుని తిరిగి నా జీవితంలో ఇంకెవరో నాకు పరిచర్య చేసే పంటను తెచ్చేలా చేస్తాడు. కనుక నేను మీకు చేస్తే దేవుడు ఇంకెవరినో ముట్టి వాళ్ళు నాకు చేస్తారు. ఆ విధంగా అందరూ దేవునిచే యూజ్ చేయబడగా మనందరం ఆనందాన్ని పొందుతాం. నేను గతంలో ఉన్నట్లు మీరుంటే మీ జీవితంలోని ఎన్నో ఏళ్ళు మిమ్మల్ని సంతోషపరచుకోవడానికి వేస్ట్ చేశారు. ఈరోజు మారే సమయం వచ్చింది. చూడండి, కొన్నిసార్లు ఎంతో భయపడతాం. ఒకవేళ మనం కానీ చూడండి, నన్ను నేను చూసుకోకపోతే ఎవరు నన్ను కేర్ తీసుకోరు, దేవుడు తీసుకుంటాడు. భూమి మీద ఉన్న వ్యక్తి కాకపోవచ్చును, కానీ దేవుడు తీసుకుంటాడు. ఒకటి చెప్తాను, పూర్ణ మనస్సుతో దేవుని సేవిస్తే ఆయన ఎవరినో చూసి వాళ్ళ ద్వారా మనకు బ్లెస్సింగ్గా ఉండేలా కార్యం చేస్తాడు. ప్రపంచం అంతటా వెతికినా నాకు అనవసరం. ప్రజలు స్వయం జాలితో నిండి ఉన్నప్పుడు
తమ మీద ఫోకస్ ఉంచుకుని వాళ్ళకేం లేదో దాన్నే చూస్తారు, వాళ్లకున్న దాన్ని మిస్ చేస్తారు. బహుశా అన్నిట్లోకి గొప్ప విషాదం అదే. నేను చేస్తున్న పనికి ఎంతో కష్టపడతాను. నేను ఈ పనిని చాలా చాలా కాలంగా చేస్తున్నాను. మీతో నిజంగా చెప్పాలంటే నాకు అది ఇష్టమైన కొన్నిసార్లు దీన్ని చేస్తూ అలసిపోయే సమయాలుంటాయి. చెప్తున్నాను, దానికి నా విరుగుడు ఏమిటంటే కూర్చుని ఆలోచించడమే ఎంత అద్భుతమైన అరుదైన అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడో. ఆయన వాక్యాన్ని మిలియన్ల మందికి నేను చెప్పి వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుతున్నాయో చూడటం. నేను అలసిపోయిన విషయాన్ని 2 సెకండ్లో మర్చిపోగలను ఒకవేళ దాని గురించి సరైన విధానంలో ఆలోచిస్తే. అలసిపోయాను అని చెబితే అదేమిటో అర్థం చేసుకోగలరు. ఎవరైనా వాళ్ళు చేసే పనితో అలసిపోతుంటారు. ఇది మీకు మొదటి సభయేమో, అదే ప్రజలిల్లా అన్నట్లే. నేను ఎన్నడూ ఇలాంటి దానికి రాలేదు, నేను వెళ్ళాను. అది మంచిది. అయితే చూడండి, మీరు కూడా మీ జాబ్తో అలసిపోయినప్పుడు ఎంతమంది విసిగిపోతారు. మీరు చేయవలసింది ఎక్కడైనా కూర్చుని ఇలా ఆలోచించాలి. ఒకవేళ జాబ్ లేకుంటే ఎలా ఉంటుంది? కనీసం మీకు జాబ్ ఉంది. మీకు ఆ పని ఇష్టం లేకపోవచ్చును, కానీ ఒక జాబ్ ఉంది. ఒకవేళ మీరు కానీ నాతో పాటు ఆఫ్రికాలోని మెడగాస్కర్లో 2 నెలల క్రితం ఉండుంటే 50 మంది పిల్లలు వీధుల్లో ఉంటారు అక్కడ. ఒక తల్లి తన 6 బిడ్డలతో వీధిలో ఉండడం చూసి మీరు ఆమెను ఇంటర్వ్యూ చేస్తుండాల్సింది. రాత్రిపూట ఫుట్పాత్ మీద వారిని నిద్రపోగొడటానికి సిద్ధం చేయడం, 2వ రోజు ఉదయం లేచి వీధులు ఊడ్చే తన పనికి వెళ్ళడం, లేదా అది ఏదైనా సరే. ఆమె తిరిగి వచ్చే వరకు పెద్ద పిల్లలు చిన్నవాళ్ళని చూసుకోవడం, ఆ రాత్రికి ఎక్కడైనా లోపల పడుకోవడానికి కావాల్సినంత డబ్బు లేకున్నా కనీసం ఆ రోజుకి కడుపు నిండా తిండి తినగలిగేలా ఉంటే బాగుండనుకోవడం. సంతోషించండి జాబ్ ఉన్నందుకు. నిజాయితీగా చెప్తాను, కొన్నిసార్లు మనం సంకల్పంతో ఎక్కువ ఆలోచన చేయాలి. అయితే ఎంతమందికి తెలుసో నిజంగా మనకు లేని దాని గురించే ఆలోచిస్తాము అని? దీనిలో ఎంతగా అలసిపోతామో దానిలో ఎంతగా అలసిపోతామంటే. అయితే మై గాష్, మనం ఎంతో బ్లెస్సెడ్. ఓ, ఆశీర్వదించబడ్డాం, ఎంతగానో ఆశీర్వదించబడ్డాం. బ్లెస్సెడ్ ఎంతగానో. ఓ నా దేవా. కనుక బహుశా మన జీవితం అంతట్లో గొప్ప ట్రాజడీ ఏమిటంటే ప్రజలు వాళ్ళకున్న దాన్ని చూడకపోవడమే. మా మంచి ఫ్రెండ్స్లో ఒకరు అసలైతే యవ్వనస్తుడు ఈ వారాంతంలో ఆరాధన నడిపించాల్సింది రాలేదు. ఎందుకంటే దాదాపు 3 వారాల క్రితం 37 ఏళ్ల ఆమె భార్యకి సివియర్ స్టేజ్ 3 క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. వారికి 2 పిల్లలు. మేము ఆ విషయంలో వర్క్ చేస్తున్నాం. చెప్తున్నాను, అవును, ఆయనకి తెలిసిన వారు, ప్రేమించేవారు ఎంతో అవుట్ స్టాండింగ్గా ఉన్నారు. అంటే వారిని ప్రజలు చూసుకున్నారు, బ్లెస్ చేశారు, వాళ్ళ పిల్లల్ని చూసుకున్నారు, వంట చేసి పెట్టారు. వాళ్ళు ఇప్పుడే ఒక రీహాబ్ హోమ్కి వెళ్ళారు, కనుక ఇంకా ఏమీ చేయలేదు. వాళ్ళు చేయబోతున్నారు. ఒక్కొక్కసారి కొంచెంగా డబ్బు ఉన్నప్పుడంతా సరే. ఇప్పుడు అంటే ఆమె చాలా సీరియస్గా ఉంది, ఆ స్థితిని గురించి ఏమీ చెప్పడానికి లేదు. అంటే ప్రజలు ముందుకు వచ్చారు, కొంతమంది వచ్చి ఫ్లోర్స్ వేశారు, ఇంకొకరు ఎవరో క్యాబినెట్స్ని తెచ్చిచ్చారు, ఇంకెవరో ఫలానా తెచ్చారు, మరొకరు ఇంకేదో. నేను చెప్తున్నాను, ఈ చోట క్రైస్తవులు షైన్ అయ్యేది. ఇలాంటప్పుడే క్రీస్తు శరీరంలో ప్రవర్తించాలి. సరే, అతనితో మాట్లాడేప్పుడు అన్నాను, వినండి, ఒక విషయాన్ని చెప్పబోతున్నాను అన్నాను. తెలుసా నేట్, ఇంతటి చెడు స్థితిలోనూ నువ్వు ఎంతో శ్రేష్టమైన స్థితిలో ఉన్నావు. దాని గురించి ఆలోచించండి. మీకొక ఘోరమైన పరిస్థితి వచ్చినా మీరు ఒంటరి కారు. దేవుడు ప్రేమిస్తున్నాడు. తెలుసా, మీరు ఈ భూమి మీద లేకపోతే ఎక్కడికి వెళ్ళబోతున్నారో? నిరీక్షణ లేకుండా లేరు. దానికి ఎంతకాలం పట్టినా సరే నిరీక్షణ ఉంది. గతంలో ఏది పని చేయకున్నా సరే గొప్ప భవిష్యత్తుని పొందగలరు. ఎందుకంటే దేవునిలో ఆయన నూతన ఆరంభాలకు పెద్ద ఫ్యాన్.
అంటే దేవుడు అంతా కొత్త విషయమే. నేను ఎవరి సమస్యలను తేలిగ్గా తీసివేయడం లేదు, కానీ చెప్తున్నానంతే. మీకు సమస్య ఉండి క్రీస్తు గాని తెలియకుంటే అది మంచిది కాదు. కనుక అత్యంత హీన పరిస్థితిలోనూ ఆలోచించగలం, మనతో మనం చర్చించుకుని మనకు వచ్చిన హీన స్థితిలో కూడా శ్రేష్టమైన పరిస్థితిని పొందామని మనకు మనం గుర్తు చేసుకోవాలి. నా జీవితంలో నేను ఎన్నో ఏళ్ళు వేస్ట్ చేశాను ఒత్తి చెప్తున్నా. స్వయం జాలితో నాపై నేను జాలిపడుతూ రోజులు వేస్ట్ చేశాను. నాపై నాకు జాలి ఎందుకంటే నా తండ్రి నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేశాడు. నాపై నాకు జాలి ఎందుకంటే మా అమ్మకు అది తెలుసు, నన్ను కాపాడలేదు. కనుక కలిసిన మొదట అతన్ని పెళ్లి చేసుకున్నాను. నాపై నేను జాలి పడ్డాను. అతను సరైన వాడు కాదు, విశ్వాసపరుడు కానందున ఇతర స్త్రీలతో తిరిగేవాడు, చివరికి జైలుకి వెళ్ళాడు. తర్వాత దేవుని చేసుకున్నా, అది పనిచేసింది, విశ్వాసపరుడు. నాపై నాకు జాలి ఎందుకంటే ఆయన గోల్ఫ్ ఆడి స్పోర్ట్స్ చూసేవారు. మాకు పెళ్ళైన కొత్తలో ఫుల్ టైం జాబ్ చేసేదాన్ని. నాపై నాకు జాలి ఎందుకంటే చాలా పని చేసేదాన్ని. మొదటి వివాహంలో నాకు అబ్బాయి ఉన్నాడు. అతని పేరు డేవిడ్. ఆసక్తికరం. దేవ్ అతన్ని దత్తు తీసుకున్నారు. నాకు ఆయనతో కలిసి ఇంట్లో ఉండాలనిపించేది. నా జాబ్ టైంని తగ్గించి పార్ట్ టైం చేశాను. అప్పటికి సంతోషం లేదు కనుక పూర్తిగా మానివేశాను, ఇంటి దగ్గరే ఉండవచ్చని. అప్పుడు నాపై నాకు జాలి ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని. డేవ్ మిగతా వారితో బయటికి వెళ్ళేవారు. అసలు ఎవరికైనా అలా జరిగిందా? అలా చేశారా? సరే, డేవ్ రోజు బయటికి వెళ్ళాలి, పనికి, ప్రజలతో కలుస్తారు. నేను మాత్రం ఇంటి దగ్గర పిల్లలతో ఉన్నాను. సరిగా ఆరంభంలో నేను ఎక్కడ ఉండాలనుకున్నానో. మా పెళ్ళైన మొదటి కొన్నేళ్ళలో డేవ్ నన్ను హ్యాపీగా ఉంచడానికి చూశారు. తర్వాత ఒకరోజు చేతులు దించేసి అన్నారు, అయిపోయింది. అంటే నాతో అని కాదు అర్థం. ఆయన ఎలా అంటే, నీ సంతోషం కోసం నా జీవితాన్ని వెచ్చించను. నువ్వు హ్యాపీగా ఉండు, లేకపో, కానీ నేను మాత్రం ఉంటాను. నిజం చెప్పాలంటే నేనున్న మెస్లో కానీ మీరుంటే ఎవరైనా మీతో అనే శ్రేష్టమైన మాట అదే. ఆయన అలా అన్నప్పుడు ఆయన గొంతు నొక్కేయాలనిపించింది. ఎందుకంటే నన్ను చూసి ఆయన జాలి పడాలి అనుకున్నా. ఆయన నన్ను చూసి అనేవారు, నీపై నేను జాలి చూపించను. భూమి మీద మీరు అత్యంత నీచమైన వారు. మీకు అసలు ఫీలింగ్సే లేవు, భావాలు లేవు. ఆయనేమో, నీపై నేను జాలి పడను, అది నీకు హెల్ప్ చేయదు. నేను ఇక్కడ కూర్చొని చెప్పడం అసహ్యమే, అయితే ఆయనే రైటు. అది హెల్ప్ చేసేది కాదు. ఎందుకంటే స్వయం జాలితో మీకు సమస్య ఉంటే ఇతరులు మీపై జాలి పడితే అది మీకున్న సమస్యను పోషిస్తుంది. మీరు అనుకోవచ్చు నేను మీన్గా ఉండేదాన్ని అని, కానీ కాదు. వెంటనే ఇంకో విషయం చెప్తాను. ఒక కొలను ఒడ్డున ఒక కుంటివాడు 38 ఏళ్లుగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏడాదికి ఒకసారి జరిగే అద్భుతం కోసం. దేవదూత వచ్చి నీళ్లను కదిలించినప్పుడు ఒకవేళ అతను లేదా ఎవరైనా సరే ముందుగా నీళ్ళలోకి వెళ్తే, యేసు అటుగా వచ్చాడు. ఈ స్థితిలో నువ్వెంతకాలంగా ఉన్నావు? 38 ఏళ్లుగా. యేసు ఇలా అంటాడు అనుకున్నారా? ఓ మ్యాన్, వావ్. ఆయన అన్నాడు, నిజంగా స్వస్థతను కోరుచున్నావా? నిజంగా బాగుపడాలనుందా? యాంప్లిఫైడ్ బైబిల్ ఇలానే చెప్తుంది. నిజంగా బాగవ్వాలనుందా? అతను అన్నాడు, నేను నీళ్ళలోకి దిగాలనుకున్న ప్రతిసారి ఎవరు దిగుతున్నారు? వినపడ్డా లేదా? నాకు సహాయం చేసేవారే లేరు, ఎవరూ లేరు హెల్ప్ చేయడానికి. మీరు అనుకోవచ్చు యేసు క్రిందకు వంగి ఇలా అని ఉంటాడను. ఆయన అన్నాడు, లే. బైబిల్లో పెద్ద ఆశ్చర్య చిహ్నం ఉంది, లే.
ఈరోజు నేను చేస్తున్న దాని ప్రభావం అదే. లేచే సమయం అని చెప్తున్నాను. ఎందుకంటే స్వయం జాలి నుంచి అలసిపోవడం తప్ప వేరే ఏమీ ఉండదు. గ్యారంటీగా మీకు తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి. ఊటాలో ఒక ఆవిడను కలిస్తే ఆమె అంది, చెప్తున్నాను సిస్టర్, జీవితం నన్ను బస్ క్రిందకు తోసేసింది. నేనన్నాను, ఏమన్నా తెలుసా, నాకు అదే చేసింది. అయితే ఇప్పుడు బస్సును డ్రైవ్ చేస్తున్నాను. కనుక బస్ క్రింద పడవచ్చు, కొలను ఒడ్డున మరో 38 ఏళ్ళు ఉండవచ్చును, లేదా ఇలా అనవచ్చు. చూడండి, ఇప్పటి వరకు నాకు జరిగింది ఇది. ఎక్కువగా అది నా తప్పు కాదు, అందులో కొంత తప్పు నాదవ్వచ్చు, కానీ నేను వెనక్కి తగ్గి జీవించను. నాకు ఫ్యూచర్ ఉంది. ఇది నేను లేచే సమయం. నన్ను జయించి లేచి దేవుని పని గురించి చూడాలి. స్వయం జాలి రావడానికి తెరిచిన ద్వారాలు ఇవే. మీరు అవాయిడ్ చేయాలనుకునేవి జీవితంలో సమతుల్యత లేకపోవడం, ఆనందించే పనులకు సమయం తీసుకోకపోవడం. అదొక ఓపెన్ ఇన్విటేషన్ కాలిపోవడానికి. పూర్తిగా దాదాపు ఒక జాలి పార్టీకి ఆహ్వానించబడి. ఈ సభ నుంచి ఇంటికి వెళ్ళాక శనివారం రాత్రి నేను ఏదో ఒకటి చేస్తా, ఆదివారం నాడు ఎంజాయ్ చేసేలా. అదేమిటో ఇంకా తెలీదు. అయితే నాకు నచ్చినదేదో తింటాను. నేను ఆనందించేది ఏదో చేస్తాను. అలా చేయకుంటే మంగళవారానికి బహుశా నాపై నేను జాలిపడ్డం ఆరంభిస్తాను. ఎందుకంటే సోమవారం నాడు కెనడా ట్రిప్కి అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఎక్కువగా అలసిపోవడం అంటే జాలి పార్టీకి ఆహ్వానమే. నేను చెప్పగలను, ఇలా ఎక్కువ శోధనను ఎదుర్కొన్నప్పుడే అవుతుందని. ఎక్కువగా అలసిపోయినప్పుడు, కావలసినంత రెస్ట్ లేకున్నా. కొన్నిసార్లు నాకు అది కేవలం నిద్ర మాత్రం కాదు, రెస్టే కాదు, నిశ్శబ్దం. నాకు నిశ్శబ్దం కావాలి. నేను ఇక్కడకు గురువారం మధ్యాహ్నం వచ్చి నా గదిలోకి వెళ్ళిపోయాను. డేవ్కి నాకు డేవ్ ఇష్టమే, కానీ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయన వేరే గది, నాకు వేరే గది. ఇద్దరం ఒకే స్పేస్లో ఉంటాం. అయితే మేము మీరనవచ్చు. డేవ్ గోల్ఫ్ చూస్తారు, నాకు నిశ్శబ్దంగా ఉండాలి. నేను స్టడీ చేయాలి, డేవ్కి పాడటం ఇష్టం. కనుక మీరేది వర్కౌట్ చేసినా శాంతంగా దాన్ని చేయాల్సి ఉంటుంది. ఆమేన్. మీరు ఆశ్చర్యపోకండి, ఇంటి వద్ద ఇద్దరం కలిసే ఉంటాం. మా నిద్ర అలవాట్ల గురించి తెలియచేస్తున్నాను. ఇంటి దగ్గర కలిసే ఉంటాం. నేను పెద్ద గందరగోళం నిజంగా. మాయ్. కనుక అదెంతో ఎంతో అందంగా ఉంది. నా పత్రికలో కూడా వ్రాసాను. 2 గంటలు నిశ్శబ్దంగా ఉన్నాను. ఇప్పుడు ముక్కలైనవన్నీ కలిసినట్లు ఫీలింగ్ కలిగింది. మీ జీవితంలో కొంత సమయాన్ని అలా గడపండి. శబ్దాలు లేకుండా, ప్రజలు లేకుండా, ఫోన్లు లేకుండా, రేడియోలో టీవీలు లేకుండా. స్వయం జాలికి మరో తెరిచిన ద్వారం అనిశ్చయమైన సమస్యలు. కోపం, పోట్లాట, గాయపడ్డం, బాధ. తర్వాతే అవసరాలను తీర్చుకోవడానికి తప్పుదారుల వైపు చూడడం. ఎక్కువ నిరుత్సాహానికి నిజంగా అది తెరిచిన ద్వారం. ఎక్కువ నిరుత్సాహం పేరుకుని పోయినప్పుడు జాగ్రత్తగా కానీ లేకుంటే అది స్వయం జాలిగా మారిపోతుంది. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.org ని ఈ రోజే విజిట్ చేయండి.
మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.